రైట్. ఇక్కడ చూడండి, ప్రీవియస్లో మనకు టెట్ కానీ డిఎస్సి కానీ టెట్లో మనకు ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు టెట్లో స్పాటింగ్ ఎర్రర్ అనేది ఈ మధ్యకాలంలో ఇవ్వడం జరుగుతుంది. కానిస్టేబుల్ వాళ్ళ కూడా స్పాటింగ్ ఎర్రర్ ఇవ్వడం జరుగుతుంది, ఎస్ఐ వాళ్ళ కూడా ఇవ్వడం జరుగుతుంది, డిఎం గ్రూప్ 2 వాళ్ళ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది జనరల్ ఇంగ్లీష్ కాబట్టి మీకు అందరికీ అన్ని రకాలుగా పనికొచ్చే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ క్లియర్గా. ఇక చూడండి, స్పాటింగ్ ఎర్రర్ మోడల్ అను ఐ గేవ్ మై పేషెంట్ ఆఫ్టర్ ద బెల్ హ్యాజ్ రంగ్ అన్నము. మీకు దీనికంటే ముందు మోడల్ దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఆఫ్టర్ ఉన్నది, మరి ఆఫ్టర్ తర్వాత ఏం టెన్స్ రావాలనుకున్నాము, హ్యాడ్ ప్లస్ V3 రావాలి. మరి ఇక్కడ చూడండి, ద బెల్ హ్యాజ్ అని ఉన్నది, మరి ఇక్కడ ఏముంటే కరెక్ట్ అవుతుంది, బెల్ హ్యాడ్ ఉంటే కరెక్ట్ అవుతుంది. దీంట్లో ఒకటి ఏంటిదంటే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, ఒక సెంటెన్స్ పూర్తిగా ఇచ్చేసి దాంట్లో ఆబ్జెక్ట్ చేసేసి నెంబరింగ్ ఇస్తాడు, ఏబిసిడీలు కావచ్చు నెంబరింగ్ కానీ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అంటే ఇక్కడ మనం 1 2 3లో ఏమన్నా 1 2 3 4 1 2 3 4లో ఏమైనా రాంగ్ ఉంటే ఇక్కడ రాంగ్ ఇవ్వాలి, లేకుంటే ఎనీ అంటే నో ఎర్రర్ లాస్ట్ దానికి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఐ గేవ్ అంటే రాంగ్ లేదు, మై పేపర్ రాంగ్ లేదు, ఆఫ్టర్లో రాంగ్ లేదు. ఇక్కడ రాంగ్ ఎక్కడ ఉన్నదంటే ద బెల్ తర్వాత హ్యాడ్ ఉండాలి, మరి హ్యాడ్ లేదు కాబట్టి ఇక్కడ హ్యాజ్ పార్ట్ తప్పు కాబట్టి 4వ పార్ట్ రాంగ్గా పరిగణించాలి, అట్లా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొక మోడల్ చూడండి, సేమ్ స్పాటింగ్ ఎర్రర్. మీకు డిఫరెంట్ మనకు ఎగ్జామినేషన్ మోడల్ ఇవ్వడం జరుగుతుంది, ఒకటే మోడల్ ఇవ్వడం లేదు, మీకు భిన్నంగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ అకార్డింగ్ టు ద కాంపిటీషన్ నోటిఫికేషన్ ప్రకారం. సో ఆ నోటిఫికేషన్ ప్రకారం మేము ఇక్కడ బిట్స్ ఇవ్వాలనుకున్నామంట, కాన్సెప్ట్ అనమాట, పైన కాకుండా. రైట్, షీ ప్రిపేర్స్ దిస్ నోట్బుక్, షీ ప్రిపేర్స్ దిస్ నోట్బుక్ ఆఫ్టర్ ఐ హ్యాడ్ ప్రిపేర్డ్ ఇట్. మనం రూల్ ప్రకారం వాటి ఏమనుకున్నాము, వాట్ ఈస్ ద కరెక్ట్, ఆఫ్టర్ ద హ్యాడ్ ప్లస్ వి అనుకున్నాం, V3 అనుకున్నాం, ఇది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. అంటే ఇక్కడ మరి ఒకటో దాన్ని చూద్దాం, ఇఫ్ యూ సర్చ్ షీ ప్రిపేర్స్ అని కాడ మాత్రం రాంగ్ ఉన్నది, ఎందుకంటే ఆఫ్టర్ తోటి మనకు పాస్ట్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు సింపుల్ పాస్ట్ కాంబినేషన్ ఉండాలి, మరి సింపుల్ పాస్ట్ కాంబినేషన్ అంటే V2 వర్బ్ ఉండాలి, మరి V2 వర్బ్ ఉన్నదా లేదా ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఇది తప్పు, అంటే ఏముండాలి, ప్రిపేర్డ్ ఉండాలి. వాట్ ఈజ్ రైట్, ప్రిపేర్డ్ ఉండాలి, మరి ఏమున్నది అక్కడ ప్రిపేర్స్ ఉంది, కాబట్టి మనం ఒకటో ఆప్షన్ మనం ఇక్కడ తప్పుగా పరిగణించి ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, ఇంకొకటి మనం ఇక్కడ చూద్దాం. ఎగ్జాంపుల్, ఐ డాష్ దిస్ అవార్డ్ ఆఫ్టర్ ద మినిస్టర్ హ్యాడ్ డాష్. మనకి ఇంకొక మోడల్ ఏమి ఇస్తా అంటే ఆఫ్టర్ తోటి ఉన్నప్పుడు కానీ బిఫోర్ తోటి ఉన్నప్పుడు కానీ 2 బ్లాంక్స్ ఇవ్వడానికి స్కోప్ ఉన్నది ప్రీవియస్ ఎగ్జామినేషన్ మోడల్ ప్రకారం. ఒకటేమో స్పాటింగ్ ఎర్రర్ ఇవ్వచ్చు, ఒకటేమో HV బ్లాంక్ ఇవ్వచ్చు. ఇక్కడ రెండిటి టెన్స్ తీసుకున్నప్పుడు రెండిటికి బ్లాంక్ ఇవ్వచ్చు. సో ఇక్కడ ఆఫ్టర్ ఉన్నది, ఆఫ్టర్ తర్వాత కంపల్సరీ ఏమి ఉండాలి, హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ ద మినిస్టర్ హ్యాడ్ అని ఉన్నది, ఇక్కడ కంపల్సరీ ఏమి ఉండాల్సి వస్తుందంటే V3 ఉండాలి. రైట్, ఇక్కడ మరి ఏముండాలి, ఇక్కడ V2 వర్బ్ ఉండాలి. సో ఇక్కడ మనం గుర్తుపట్టచ్చు, ఎట్లా గుర్తుపట్టచ్చు, ఆఫ్టర్ తోటి ఒకటి గుర్తుపట్టచ్చు వన్ ఆస్పెక్ట్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనం హ్యాడ్ కూడా ఉంది ఇక్కడ, మరి హ్యాడ్ ఉంది కాబట్టి దాని తర్వాత V3 ఉండని గుర్తుపట్టాలి. దిస్ ఇస్ ద వే. ఓకే, ఇక్కడ మనకు టేక్ కమ్ అని ఒక ఇచ్చింది, అంటే ఇందులోకి ఒక ఆప్షన్ అందులోకి ఒక ఆప్షన్, టేక్ కమ్ అని ఇచ్చింది. మరి ఇక్కడ V2 ఉండాలి కానీ టేక్ కాదు కదా, సో దట్ ఈ కాంబినేషన్ రాంగ్. మరి ఇంకో టుక్ ఇచ్చిండు, అంటే ఇక్కడ V2 ఉండాలి కాబట్టి టుక్ ఉంది కాబట్టి ఓకే. మరి తర్వాత హ్యాడ్ తర్వాత కమ్ ఇచ్చిండు కాబట్టి మనం టుక్కు కమ్ము దానికి ఇవ్వాలి. ఇంకో డౌట్ వస్తుంది జనరల్గా, కమ్ము V1నా V2నా V3నా, కమ్ V1, కేమ్ V2, V3 కమ్ COME. మరి ఎలా గుర్తుపట్టాలి సార్, V1 V3 అంటే హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ తర్వాత COME ఉంటుంది V3 వర్బ్. సో మనకి ఇక్కడ హ్యాడ్ ఉంది కాబట్టి అది V3 వర్బ్. రైట్, తర్వాత ఇంకొక మోడల్, ఇదే బ్లాంక్ మోడల్. మీకు ఒక్కొక్క మోడల్లో ఒక్కొక్కటి మీకు ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇది పర్ఫెక్ట్గా చూసుకోగలిగితే మీరు కాంపిటీషన్లో మీరు క్లిక్ అవుతారని మా నమ్మకం అనమాట, షూర్ 100%. రైట్, ఐ డాష్ ఫుడ్ ఆఫ్టర్ అని ఇచ్చింది, ఆఫ్టర్ తర్వాత ఏముండాలి అనుకున్నాం మనము, సబ్జెక్ట్ ఉన్నది, హ్యాడ్ ఉంది. మరి హ్యాడ్ తర్వాత కంపల్సరీ ఏముండాలి, వర్బ్ V3 ఉండాలి, అంటే కంప్లీట్ అయిపోయింది అనమాట. రైట్, ఇక్కడ మరి ఏముండాలి, V2 ఉండాలి. సో మరి దీని ప్రకారం చూస్తే మరి ఇక్కడ 8 అనేది V2నే ఉన్నది, మళ్ళీ ఇక్కడ ఈట్ అని ఉన్నది. ఇక్కడ ఫస్ట్ బ్లాంక్ 8 కరెక్టే, మరి రెండో బ్లాంక్ ఏముండాలి, అది V3 ఉండాలి, ఈట్ కరెక్ట్ కాదు.
మరి రెండు ఆప్షన్ చూడండి, 8 ఇది కరెక్టే, ఈ 10 ఉండాలి అక్కడ, కాబట్టి మనం ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక మోడల్ ఏంటిది అనుకున్నాం మనం, వెన్ ఆల్రెడీ తోటి. ఫస్ట్ మనం బిఫోర్ తోటి కాంబినేషన్ చేసినాం, ఆఫ్టర్ తోటి కంప్లీట్ అయిపోయింది. అంటే మీరు ఎగ్జామ్లో ఈ పాస్ట్ పర్ఫెక్ట్ ఏరియా ఉన్నప్పుడు బిఫోర్ తోటి ఉన్న కాంబినేషన్ బాగా చూసుకోవాలి ఎక్కడైనా, ఆఫ్టర్ తోటి ఉన్న కాంబినేషన్ ఎక్కడైనా బాగా చూసుకోవాలి. అందుకని మీకు క్లియర్గా ఒక్కొక్క మోడల్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందన్నమాట. రైట్, ఇక్కడ వెన్ అండ్ ఆల్రెడీ. వెన్ అంటే ఎప్పుడు, ఆల్రెడీ అంటే ముందే. అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్న చోట హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. ఇక్కడ వెన్ దగ్గర V2 ఉండాలి. వెరీ షార్ట్కట్ కోడ్. అంటే ఇక్కడ బిఫోర్ ఉన్నప్పుడు ఆఫ్టర్ ఉండదు, ఆఫ్టర్ ఉన్నప్పుడు బిఫోర్ ఉండదు. కానీ ఇక్కడ వెన్ ఉన్నప్పుడు ఆల్రెడీ ఉంటుంది, ఆల్రెడీ ఉన్నప్పుడు వెన్ ఉంటుంది. కాంబినేషన్లో నేను వచ్చే వరకు మీరు వెళ్ళిపోయినా అన్నాం, నేను వచ్చే వరకు అనేది వెన్, మీరు వెళ్ళిపోయినరా అంటే ఆల్రెడీ ముందే వెళ్ళిపోయారంటే ఆల్రెడీ తోడు పోయిస్తుంది. సో ఇక్కడ చూడండి అనమాట, కాంబినేషన్ విత్ ద వెన్ అండ్ ఆల్రెడీ. వెన్ అండ్ ఆల్రెడీ తోటి కాంబినేషన్ ఉంటుంది. దీనికి ఇక్కడ స్ట్రక్చర్ ఇస్తే వెన్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ ఆల్రెడీ. సమ్ టైమ్స్ మనకి ఇక్కడ హ్యాడ్ తర్వాత కూడా ఈ ఆల్రెడీ రావచ్చు, ఇక్కడ ఛాన్స్ ఉంటుంది అనమాట ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి స్పాటింగ్ ఎర్రర్ ఉన్నది. రైట్, ఎగ్జామినేషన్ మోడల్ వెన్తో ఉన్నప్పుడు ఇది ఇంపార్టెంట్. ఇది వరకు ప్రీవియస్ అడిగినటువంటి క్వశ్చన్. వెన్ ఐ డాష్ ఆబ్జెక్ట్ వాట్ ఈజ్ యువర్ ఎగ్జామ్ హాల్ అని ఇచ్చింది. తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చింది, ద గేట్ హ్యాడ్ డాష్ ఆల్రెడీ అన్నాడు. మనం ఎప్పుడైనా చూడండి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తాం, వెళ్ళినప్పుడు మనం కొంచెం ముందు ఎర్లీగా వెళ్తే కొంచెం లోపలికి రిలాక్స్గా వెళ్ళొచ్చు. ఇక్కడ మనం లేటుగా బయలుదేరితే గాబరగా యాంగ్జైటీగా బయలుదేరుతాం, అక్కడ వరకు గేట్ క్లోజ్ అవుతుంది, టైంకు మనం రీచ్ కాకుంటే. గేట్ క్లోజ్ అయినటువంటిది పాస్ట్ పర్ఫెక్ట్, ముందు యాక్షన్ పాస్ట్ పర్ఫెక్ట్. వెన్తో ఉన్నది సింపుల్ పాస్ట్. ఓకేనా, మనం ఏదైనా థియేటర్కి వెళ్తాము, మనం టికెట్ తీసుకున్నాం కానీ థియేటర్ వెళ్ళే వరకు లేట్ అయింది, థియేటర్ ఆల్రెడీ పిక్చర్ స్టార్ట్ అయింది. ఆ పిక్చర్ స్టార్ట్ కావడం ఏంటనుకోవాలి, పాస్ట్ పర్ఫెక్ట్. మనం వెళ్ళడం ఏమనుకోవాలి, సింపుల్ పాస్ట్. సో ఇక్కడ వెన్ ఐ డాష్ ఎగ్జామ్ హాల్ ద గేట్ హ్యాడ్ డాష్ ఆల్రెడీ అంటే ఇక్కడ హ్యాడ్ తర్వాత కంపల్సరీ ఏమి ఉండాలి అనుకున్నాం, V3 ఉండాలనుకున్నాం. V3 ఉంటుంది ఇక్కడ. అంటే మనము గేట్ దగ్గరికి వెళ్ళే వరకు ఆల్రెడీ గేట్ మూసేసిరు, క్లోజ్డ్. రైట్, ఇక్కడ మనకు ఆప్షన్ చూద్దాం, రీచ్ అన్నది క్లోజ్ అన్నాడు. మరి ఇక్కడ వర్బ్ V2 ఉండాలి కాబట్టి ఇక్కడ కంపల్సరీ వర్బ్ V2 ఉండాలి. మరి ఇది V2 కాదు కదా, కాబట్టి ఇది కాదు. మరి ఇక్కడ వెన్ తర్వాత ఐ రీచ్డ్ ఇది కరెక్టే, తర్వాత క్లోజ్డ్ కూడా కరెక్టే, కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఇది చాలా కేర్గా చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, వెన్ ఐ డాష్ దిస్ ప్రైజ్ ఈ హ్యాడ్ డాష్ ఆల్రెడీ. మనకు ఒక ఇద్దరు వ్యక్తులు అవార్డు తీసుకుంటున్నారు, లేకపోతే ప్రైజ్ తీసుకుంటున్నారు. ఇద్దరు ఒకేసారి తీసుకోకుండా వివిధ రకాలుగా తీసుకున్నారు టైం. ఒకరు ముందే తీసుకున్నారు, ఇంకొకరు తర్వాత తీసుకున్నారు. ఆ ముందు తీసుకున్న దాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్లో ఉపయోగించాలి. సెకండ్ తీసుకున్న దాన్ని ఏం ఉపయోగించాలి, సింపుల్ పాస్ట్ ఉపయోగించాలి. వెన్ ఐ డాష్ దిస్ ప్రైజ్ ఈ హ్యాడ్ డాష్ ఆల్రెడీ అంటే నేను తీసుకున్న వరకు అతడు ఈ ప్రైజ్ ఆల్రెడీ తీసుకొని వెళ్ళిపోయింది అని చెప్తాం. సో రిసీవ్ పెయింటెడ్, నెక్స్ట్ రిసీవ్డ్ పెయింటెడ్. ఇక్కడ పెయింటెడ్ అంటే ఇక్కడ కింద పడిపోవడం, అంటే దాని అర్థం ఏంది, నేను తీసుకున్న వరకు అంత కింద పడిపోయింది. మనకి ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది ప్రైజ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, పెద్ద మనుషులు ఉంటారు, గెస్ట్ ఉంటారు, చీఫ్ గెస్ట్ ఉంటారు. సో వాళ్ళు కింద పడిపోతారు. మనం తీసుకున్న లోపల కొంతమంది హార్ట్ ప్రాబ్లం కానీ ఏదైనా టక్కున వచ్చేసి కింద పడిపోతుంది. అప్పుడు మనం ఉపయోగించేటువంటి పదం ఇట్లా ఉపయోగిస్తాం. సో ఇక్కడ రిసీవ్డ్ ఉండాలి, పెయింటెడ్ అంటే మూర్చబడిపోవటం, అన్కాన్షియస్. PA అంటేనేమో అది ఆర్ట్ అనమాట, ఇక్కడ F అంటే అన్కాన్షియస్లో పడిపోవటం. రైట్, మనకి ఇక్కడ ప్రతి టెన్స్కు మీకు ఇక్కడ స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతున్నది. ఆ స్టేట్మెంట్ బేస్ మీద స్ట్రక్చర్ ఎట్లా ఫార్మేషన్ అవుతున్నది, ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందని చూసుకో. దే హ్యాడ్ ప్రిపేర్డ్ ఇట్, వాళ్ళు ఆల్రెడీ చేసి పెట్టారు. నెగిటివ్, దే హ్యాడ్ నాట్ ప్రిపేర్డ్ ఇట్ అని, వాళ్ళు చేసి ఉండలేదు. HP క్వశ్చన్ పాజిటివ్, హ్యాడ్ దే ప్రిపేర్డ్ ఇట్, వాళ్ళు చేసి ఉన్నారా.
హెచ్వి క్వశ్చన్ నెగిటివ్, హ్యాడెంట్ దే ప్రిపేర్డ్ ఇట్, వాళ్ళు చేసి ఉండలేదా, ఇది స్పోకెన్ స్టైల్ ఉంటుంది, కాంపిటేటివ్ కూడా అవసరం అనమాట. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ పాజిటివ్, వై హ్యాడ్ దే ప్రిపేర్డ్ ఇట్, వాళ్ళు ఎందుకు చేసుకొని ఉన్నారు, రైట్. డబ్ల్యూహెచ్ క్వశ్చన్ నెగిటివ్, వై హ్యాడెంట్ దే ప్రిపేర్డ్ ఇట్, ఓకే రైట్. దిస్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్ కంప్లీటెడ్, పాస్ట్ పర్ఫెక్ట్ కంప్లీట్ అయిపోయింది, రైట్. ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ కంప్లీటెడ్లో బిఫోర్ ఒకటి, ఆఫ్టర్ ఒకటి, వెన్ తోటి, ఆల్రెడీ తోటి మీరు బాగా చూసుకోవాలి. క్లియర్, రైట్.